రామారావు ఏమన్నాడో తను కారు వస్తుందేమో లాటరీలో అని ఆశపడుతున్నట్లు సేత్తో చెప్తే, అమ్మో ఇంకేమైనా ఉందా? తను మొదటిసారిగా మాట్లాడిన మాట ఒకటే, నేను ఏదో ఒక రకం కారు కొనుక్కున్నాక పెళ్లి చేసుకోవాలనుకున్నాను, కానీ మా అమ్మ సెంటిమెంట్తో నాకు పెళ్లి చేసి పడేసింది అని చెప్పినప్పుడు సీత ఆశ్చర్యపోయి చూసింది. ఏమండి మీరు తండ్రి కాబోతున్నారు అని చెప్పినప్పుడు, మై గాడ్ ఇంత తొందర ఏమొచ్చింది నీకు? నేను చెప్పాను కదా డబ్బులు సేవ్ చేస్తున్నాను, కారు కొన్నాకే పిల్లలు అది అనుకున్నాను అని కస్సుమన్నాడు సీత మీద. ఉందండి, నేనేమన్నా తప్పు చేశానా? ఇందులో మీ నిర్వాహకం ఏమీ లేదా అంది కోపంగా. అవును అది నిజమే కదా అని సరిపెట్టుకున్నాడు. బుడ్డోడు అడుగులు వేయకుండానే రెండోసారి, ఏమండి మీరు మళ్ళీ తండ్రి కాబోతున్నారు అంది సిగ్గుపడుతూ. నీకు అసలు బుద్ధి ఉందా? నీకు ఇదే పనా అన్నాడు కోపంగా. ఇంకొక మాట అన్నారో నేను ఊరుకునేది లేదు అంది.